ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కుసుమ సభగులలో దేవేరి సమేత సౌమ్యనాథుని సోయగం. నందలూరు టీటీడీ ఆలయంలో పుష్పయాగ మహోత్సవం. శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. ధ్వజ అవరోహణంతో ముగిసిన శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో గోపూజ. సంకష్టహర చతుర్థి వ్రతాలలో పులకించిన భక్తులు. అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి ఆషాఢం సారె. నగర పోలీసు కమిషనర్ ఆధ్వర్యంలో అమ్మవారికి సమర్పణ. శ్రీవారి భక్త కోటికి టీటీడీ ఆత్మీయ ఆతిథ్యం. అమూల్యమైన సేవలు. తిరుమలలో నిరంతరాయంగా కొనసాగుతున్న అన్నప్రసాద వితరణ. ప్రత్యేక కథనం. వీరుల సొబగులలో శ్రీ సోమనాథ స్వామి వారి అద్భుత దర్శనం భక్తులను ముగ్ధుల్ని చేసింది. నందలూరులోని టీటీడీ ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథుడికి నయన మనోహరంగా నిర్వహించిన పుష్పయాగ మహోత్సవ వీక్షణంతో భక్తులు పులకితులయ్యారు. అన్నమయ్య జిల్లా నందలూరులో కొలువైన శ్రీ సౌమ్యనాథ స్వామి వారి ఆలయంలో సోమవారం పుష్పయాగ మహోత్సవం వైభవేతంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూలై 5వ తేదీ నుండి 13వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం ప్రాయశ్చిత్త కైంకర్యంగా పుష్పయాగం నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి వారిని వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై బుట్టల్లో నింపిన పుష్పాలను అర్చకులు, భక్తులు ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం మండపంలో అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యవాచనం, సంకల్ప పూజలు జరిపిన తర్వాత అర్చకులు చామంతి, గన్నేరు, మల్లెలు, కనకాంబరాలు, రోజా, సంపంగి, తామర, కలువ, మొగలు రేకులు తదితర 12 రకాల పుష్పాలు, తులసి, మరువం, దవనం తదితర 4 రకాల పత్రాలతో పుష్పయాగ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆపై నైవేద్యం సమర్పించి మహామంగళ హారతులను సమర్పించారు. భక్తులు సౌమ్యనాథ స్వామి వారిని దేవేరి సమేతంగా పుష్పయాగంలో వీక్షించి ఆధ్యాత్మిక పరవశాన్ని పొందారు. పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల నీకెప్పుడును పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల నీకెప్పుడును పుష్పయాగము. గుదిగుణ మిమ్మిద్దరి కూడించే మరువిరులు.
మిమ్మిద్దరి కూడించే మరువిరులు ఒదిగి పూజించిన పుష్పయాగము గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు ఒదిగి పూజించిన పుష్పయాగము పొదిగి పూజించిన పుష్పయాగము పూజలందరూ చేసేది పుష్పయాగము ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము పూజలందరూ చేసేది పుష్పయాగము పూజలందరూ చేసేది పుష్పయాగము తాళపాక గ్రామంలో కొలువైన శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజ అవరోహణ ఘట్టంతో వైభవంగా ముగిశాయి. అదేవిధంగా తాళపాకలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి ఆలయాలలో వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా పరిసమాప్తమయ్యాయి. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలో టీటీడీకి అనుబంధంగా నిలవైన శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఎంతో వేడుకగా సాగిన బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టం ధ్వజ అవరోహణాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. కామాక్షి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి వార్లను అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ధ్వజస్తంభానికి పూజలు చేసి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకు వీడ్కోలు పలుకుతూ మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ధ్వజ అవరోహణ క్రతువును మంగళప్రదంగా పూర్తి చేశారు. అలాగే తాళ్లపాకలో కొలువైన శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన సోమవారం రాత్రి ధ్వజ అవరోహణం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చకులు ధ్వజస్తంభం వద్దకు వెంచేపు చేసి విశేష క్రతువులను జరిపారు. ఆపై ధ్వజస్తంభానికి ఆరాధనలు జరిపి బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ బ్రహ్మోత్సవాలను పరిసమాప్తి చేస్తూ ధ్వజ అవరోహణ ఘట్టాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. సత్య ప్రమాణాల ఆలయంగా వినుతికెక్కి భక్తుల ఆరాధ్య నిలయంగా భాసిల్లుతున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయం ఉత్సవ శోభగులతో కాంతులీనింది. సంకష్టహర చతుర్థి వేడుకల్లో భాగంగా గణనాథుని సన్నిధిలో గోపూజ మహోత్సవం, సంకష్టహర చతుర్థి వ్రతాలను భక్తిరస భరితంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ గణనాథుని దివ్యక్షేత్రంగా అనుగ్రహిస్తోంది కాణిపాకం. ఈ పుణ్య ప్రదేశంలో స్వయంభూగా వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయంలో సంకష్టహర చతుర్థి వేడుకగా వైభవపేతంగా జరిగాయి. ముందుగా అర్చకులు ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణి చెంతకు చేరుకుని గంగాదేవికి పూజలు చేసి పవిత్ర జలాలను కలశంలో సేకరించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో గోపూజ నిర్వహించారు. సకల దేవతా స్వరూపం గోమాతకు పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు చేసి నూతన వస్త్రం, పుష్పమాలలతో అలంకరించారు. దాన అందజేసి హారతులు సమర్పించారు. భక్తులు గోవుమా తల్లికి ప్రదక్షిణలు చేసి ఆశీస్సులను అందుకున్నారు. అనంతరం అర్చకులు పవిత్ర జలాలను నింపిన కలశాన్ని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధిలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వ్రతం ఆచరించిన, వ్రతంలో పాల్గొన్న రుణ విముక్తి కలిగి విఘ్నాలు తొలగి శుభాలు, విజయాలు ప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ నేపథ్యంలో అర్చకులు ఆలయ ప్రాంగణంలోని ఆస్థాన మండపంలో కలశ స్థాపన, పుణ్య హవాచనం, కలశ పూజ, గణపతి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అలంకార మండపంలో సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి వారిని
సకల బంగారు రత్నాభరణాలు పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చి మేళతాళాల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగించారు. అనంతరం ఆస్థాన మండపంలో ఉత్సవాలను వేంచేపు చేశారు. అర్చకులు భక్తులచే సంకల్ప పూజలు నిర్వహించి సంకష్టాల చతుర్థి వ్రతాన్ని ఆచరింపచేశారు. పదకవితా పితామహుడు అన్నమాచార్యుల వారి జన్మస్థలమైన తాళపాక గ్రామం ఆధ్యాత్మిక వాతావరణంతో పరవశించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తాళపాక శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి ఆలయాలలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళపాక గ్రామంలో టీటీడీకి అనుబంధంగా నెలవైన శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి ఆలయాలలో వార్షిక బ్రహ్మోత్సవాలు సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామివారి వార్షికోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం కామాక్షి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామివారికి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామివారికి వసంతోత్సవాన్ని వేడుకగా జరిపారు. శివకేశవ ఉత్సవ మూర్తులను వేర్వేరు తిరుచీలపై సుందర అలంకరణలతో కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తుల సమక్షంలో దేవదేవులపై వసంతాలను చల్లుతూ ఊరేగింపును కనువిందుగా నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారిని, త్రిశూలాన్ని, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివార్లను, చక్ర తాళ్వార్లను వెంచేపు చేసి విశేష అర్చనాది కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం కామాక్షి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామికి త్రిశూలానికి, దేవేరి సమేత చెన్నకేశ్వర స్వామికి శ్రీ చక్ర తాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై పవిత్ర జలాలను నింపిన గంగాళాలలో అర్చకులు త్రిశూల స్నానం, చక్ర స్నానం నిర్వహించి ఆ పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ గావించారు. ఆషాఢ మాసం సోమవారాన ఆది దంపతులైన శివ పార్వతులు ఊంజల సేవలో మనోహరంగా అనుగ్రహించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయంలో విశేష ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో అర్చకులు కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ఊంజల మండపంలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల ఊంజల సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు ఓం నమ శివాయ స్మరణలు చేస్తూ ఆది దంపతులను సేవించారు. సకల చరాచర ప్రాణకోటిని చల్లగా కాచి కాపాడే అమ్మలగన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మ తల్లి.
అమ్మకు ఏటా ఆషాఢ మాసంలో సంప్రదాయ అనుసారం సారెను సమర్పించి తమ భక్తిని చాటుకుంటున్నారు విజయవాడ నగర పోలీసులు. ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకుని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు దంపతుల ఆధ్వర్యంలో నగర పోలీసులు సారెను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి తీసుకువచ్చారు. ఊరేగింపు ఉత్సవంలో మహిళల కోలాట ప్రదర్శనలు, చిన్నారుల దేవతామూర్తుల వేషధారణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సారెతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న పోలీస్ కమిషనర్ సిబ్బందికి ఆలయ ఈవో సీనా నాయక్ స్వాగతం పలికారు. అనంతరం వీరు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఆషాఢం సారెను సమర్పించి పూజలు జరుపుకున్నారు. ప్రపంచంలోనే ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వినుతుకెక్కింది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు తిరుమలేసుని దర్శనానికి తరలి వస్తున్నారు. ఇలా వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా తిరుమలలోని వివిధ ప్రాంతాలలో అన్నప్రసాద వితరణను ఓ మహత్తర యజ్ఞంలా కొనసాగిస్తోంది. తిరుమల యాత్రకు విచ్చేసే భక్తులకు ఎక్కడెక్కడ అన్నపానీయాలు లభిస్తాయో తెలుసుకోవాలని ఉంటుంది కదా. ఆ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నెలవైన పరమపావన పుణ్యక్షేత్రం తిరుమల. కోరిన వరాలను తీర్చే కొంగు బంగారు దేవుడు శ్రీనివాసుడి క్షణకాల దర్శనం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తకోటి ఎంతో ఆర్తిగా తిరుమలకు విచ్చేస్తుంటారు. 7 కొండలపై వేంచేసిన సప్తగిరీసుడి దర్శనంతో భక్తుల జన్మజన్మల పాపాలు తొలగిపోయి సమస్త శుభాలు సిద్ధిస్తాయని ఐతిహ్యం. ఈ క్రమంలో తిరుమలకు విచ్చేసిన ప్రతి భక్తుడు శ్రీవారి అన్నప్రసాదాలను స్వీకరించాలనే సత్సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో 1985వ సంవత్సరం నుండి నిత్యాన్న ప్రసాద వితరణ ప్రారంభించింది. 2000 మందితో ప్రారంభమైన అన్నప్రసాద వితరణలో నేడు దాదాపు 2 లక్షల మంది భక్తులు తిరుమల శ్రీవారి సన్నిధిలో అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. ఈ మహత్తర క్రతువులో భక్తులను భాగస్వాములను చేస్తూ విరాళాలను ఆహ్వానిస్తూ టీటీడీ అన్నప్రసాదం ట్రస్టును ఏర్పాటు చేసింది. ఎందరో వదాన్యులైన దాతల సహకారంతో 2025 జూన్ 19వ తేదీ నాటికి టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్కు 9,98,836 మంది దాతలు 2,196 కోట్ల 9 లక్షల విరాళాలుగా అందజేశారు. ఇక భక్తులకు తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 95 ఫుడ్ కౌంటర్ల ద్వారా టీటీడీ నిరంతరాయంగా అన్నప్రసాదాలను పంపిణీ చేస్తోంది. నారాయణగిరి ఏటీసీ క్యూలైన్లు, కృష్ణతేజ అతిథి గృహం, శిలాతోరణం, ఆక్టోపస్ భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లలో భక్తులు అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు. ఈ ఫుడ్ కౌంటర్లకు ప్రధానంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, అక్షయ కేంద్రీయ వంటశాల, వకుళమాత కేంద్రీయ వంటశాలల నుండి అన్నప్రసాదాల సరఫరా జరుగుతోంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు ఉదయం 8 నుండి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాదాలను వడ్డిస్తున్నారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు ఉప్మా, పొంగలి అందజేస్తున్నారు. ఇక మధ్యాహ్నం భోజనం ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. అనంతరం సాయంత్రం 5 నుండి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాద వితరణ జరుగుతోంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం నుండి పాత అన్నదాన భవనంలోని పిఎస్సి 4కు అన్నపానీయాలు సరఫరా జరుగుతోంది. పాత అన్నదాన భవనంలో ప్రతిరోజు ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు అన్నప్రసాద వితరణ జరుగుతోంది. అలాగే అక్షయ వంటశాల నుండి తిరుమలలోని వైకుంఠం 1లోని 20 కంపార్ట్మెంట్లకు అన్నప్రసాదాలను సరఫరా చేస్తున్నారు. సమయానుకూలంగా పాలు, కాఫీ, మజ్జిగ, పొంగలి, సాంబారన్నం అందజేస్తారు. ఇక్కడే శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు ప్రతిరోజు ఉదయం 7 నుండి 9 గంటల వరకు పొంగలి, పాలు, మజ్జిగ వితరణ జరుగుతుంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు సాంబారన్నం అందిస్తారు. ఇక తిరుమలలోని దక్షిణ మాడవీధిలోని సీనియర్ సిటిజన్ కౌంటర్ వద్ద మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు సాంబారన్నం, పెరుగన్నం, మజ్జిగ సరఫరా చేస్తున్నారు.
అదేవిధంగా అక్షయ వంటశాల నుండి వైకుంఠం 2లో 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతోంది. ప్రతిరోజు ఉదయం 5 నుండి 7 గంటల వరకు పాలు, 7 గంటల 30 నిమిషాల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు ఉప్మా లేదా పొంగలి, 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు సాంబారన్నం, సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు కాఫీ లేదా పాలు, రాత్రి 7 గంటల నుండి 12 వరకు ఉప్మా అందిస్తారు. ఇక నారాయణగిరి షెడ్లలోని 9 కౌంటర్లలో ఉదయం 5 నుండి 6 గంటల వరకు పాలు, ఉదయం 6 నుండి 10 గంటల 30 నిమిషాల వరకు ఉప్మా, పొంగలి, ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు సాంబారన్నం, సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు పాలు, రాత్రి 7 గంటల నుండి 12 వరకు ఉప్మా అందజేస్తున్నారు. ముఖ్యంగా వేసవిలో రద్దీ సమయాలలో ఉదయం 11 నుండి రాత్రి 12 గంటల వరకు అన్ని ప్రాంతాలలో మజ్జిగ పంపిణీ జరుగుతోంది. ఇక వకుళమాత కేంద్రీయ వంటశాల నుండి PAC 2లోని మినీ డైనింగ్ హాల్లో భక్తులకు ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల వరకు, తిరిగి సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు సాంబారన్నం, పెరుగన్నం పంపిణీ చేస్తారు. రామ్ బగీచా ఫుడ్ కౌంటర్, CRO కార్యాలయం వద్ద ఫుడ్ కౌంటర్, PAC 1 దగ్గర ఫుడ్ కౌంటర్లలో ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు సాంబారన్నం, తిరిగి సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు సాంబారన్నం పంపిణీ చేస్తారు. ప్రత్యేక పర్వదినాలు, రద్దీ రోజులలో అప్పుడప్పుడు పులిహోరాను కూడా పంపిణీ చేస్తున్నారు. ఇక వేసవి సెలవులు, రద్దీ రోజులలో కృష్ణతేజ, శిలాతోరణం, ఆక్టోపస్ భవనం వరకు ఉన్న 20 ఫుడ్ కౌంటర్లలో ఉదయం 5 నుండి 6 గంటల వరకు పాలు, 6 నుండి 10 గంటల 30 నిమిషాల వరకు ఉప్మా, ఉదయం 11 గంటలకు మజ్జిగ, 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు సాంబారన్నం, పెరుగన్నం, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు పాలు, రాత్రి 7 గంటల నుండి 12 వరకు ఉప్మా పంపిణీ జరుగుతుంది. అలాగే ATC ఫుడ్ కౌంటర్లు, నారాయణగిరి షెడ్లలో వేచి ఉండే భక్తులకు కూడా వకుళమాత కేంద్రీయ వంటశాల నుండే అన్నప్రసాదాల పంపిణీ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం విచ్చేసే భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం వివిధ ప్రాంతాలలో కల్పించిన అన్నప్రసాద వితరణను వినియోగించుకుని సంతృప్తికరంగా తిరుమల యాత్రను సుసంపన్నం చేసుకోవాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం SVBC ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో SVBC ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా SVBC ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో SVBC యాప్ డౌన్లోడ్ చేసుకోండి. SVBC ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ దుర్గేశ్వర స్వామివారి దేవాలయం హరహర మహాదేవ నామస్మరణలతో మారుమ్రోగింది. కాకతీయుల పాలనా కాలంలో స్వయంభువుగా వెలిసిన శ్రీ దుర్గేశ్వర స్వామివారు ఓరుగల్లు వాసుల ఇలవేల్పుగా కటాక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఆషాఢ మాసం సోమవారం సందర్భంగా అర్చకులు పలు రకాల సుగంధ ద్రవ్యాలతో భక్తులచే అభిషేకాన్ని నిర్వహించారు. ఆ తర్వాత చక్కటి అలంకరణతో నైవేద్యము, హారతులు సమర్పించారు. అదేవిధంగా వరంగల్ నగరం గోపాలపురంలో నెలవైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రీ గణనాథుడికి ప్రత్యేక పూజలు జరిపారు. మహాలక్ష్మి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ గణనాథుడికి అర్చకులు సంకష్టాల చతుర్థి సందర్భంగా పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలతో హారతులు అందజేశారు.
కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువైన జై గణేశ ఆలయంలో అభిషేకం జరిగింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు గణనాథునికి నిత్య ఉపచారాలను నిర్వహించారు. ఆ తర్వాత శుద్ధ జలాలతో శుద్ధి చేసి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో పార్వతీ నందనుడికి అభిషేకాలను నిర్వహించారు. అష్టోత్తర శతనామావళి పఠనయుక్తంగా శివుని ప్రియస్తుతుడికి గరిక పూజలు నిర్వహించి చూడ చక్కగా అలంకరించారు. భక్తులు జై గణేశ స్మరణల నడుమ స్వామివారికి ధూపదీప నివేదనలు సమర్పించారు. బొజ్జగణపయ్య దర్శనం చేసుకుని భక్తులు తీర్థప్రసాదాలను స్వీకరించారు. కడప జిల్లా సిద్ధవటం మండలం పెన్నా నది ఒడ్డులో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏక రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. మాసోత్సవాల సందర్భంగా అర్చకులు గర్భాలయంలో వేంచేసిన రామలింగేశ్వరుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత పరమశివుడికి గంధం, కుంకుమ, పుష్పమాలలతో అలంకరణ చేసి లింగాష్టకాల సహితంగా బిల్వార్చన జరిపారు. ఓం నమ శివాయ స్మరణలు చేస్తూ భక్తులు శివుని సేవలో తరించారు. కరీంనగర్ జిల్లా కేంద్రం కట్టారాంపూర్లోని పురాతన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన స్వామివారి కళ్యాణోత్సవం కమనీయంగా సాగింది. ఆలయ ప్రాంగణంలో చూడ చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై సుందరంగా అలంకరించిన శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారి ఉత్సవ మూర్తులను వేంచేపు చేశారు. పలు రకాల క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేసిన తర్వాత వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. భద్రాచలంలో కొలువైన శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఆషాఢ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు తొలుత ప్రాంగణంలో కొలువు తీరిన విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తర్వాత శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారికి పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించి నివేదన, హారతి సమర్పించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गम् నంద్యాల పట్టణం ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో సంకష్టహర చతుర్థి పూజలు వేడుకగా కన్నుల పండుగగా జరిగాయి. అర్చకులు గణనాథునికి స్నపనాభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. పసుపు, గంధ సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపనాభిషేకాన్ని నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారికి వెండి కవచ ధారణ జరిపి పుష్పమాలలతో సుందరంగా అలంకరించి నైవేద్యము, మంగళహారతులు సమర్పించారు. విజయవాడ నగరం పావన కృష్ణా తీరంలో కెనాల్ రోడ్డులోని శ్రీ బాలాజీ మఠంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిగాయి. నిత్య ఉపచారాలను పూర్తి చేసిన తరువాత అర్చకులు స్వామివారికి పుష్పమాలలు, తులసి హారాలతో సుందరంగా అలంకరించారు. అష్టోత్తర శతనామావళి సహితంగా అర్చకులు స్వామివారికి పూజలు జరిపి నివేదనలతో మహామంగళ హారతులను సమర్పించారు.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బోనాల ఉత్సవాలను కోలాహలంగా నిర్వహించారు. ఆషాఢ మాసం సందర్భంగా జిల్లా కేంద్రంతో పాటు కామారెడ్డి, దోమకొండ, ఎల్లారెడ్డి, బాన్సువాడ, ఆర్మూర్, బోధన్ తదితర పట్టణాలలో భక్తులు కొత్త పాత్రలో నైవేద్యాన్ని వండుకొని పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించుకుని శోభాయాత్రను నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, మేళతాళాలు, విచిత్ర వేషధారణల నడుమ సంబరంగా సాగిన ఉత్సవంలో భక్తులు బోనాలను ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవార్లకు సమర్పణ చేసి మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం ఓం నమ శివాయ స్మరణలతో మారుమ్రోగింది. 11వ శతాబ్దంలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు నిర్మించిన శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఆషాఢ మాసం సోమవారం సందర్భంగా భక్తులే స్వయంగా పరమశివుడికి పవిత్ర జలాలు, ద్రవ్యాలతో అభిషేకాన్ని జరుపుకుని ఆనంద పరవశులయ్యారు. అదేవిధంగా వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి స్టేజి వద్ద నెలవైన సుప్రసిద్ధ శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయం ప్రాంగణంలో ఉన్న ధ్యాన మందిరంలో పాదరస సహిత నవరత్నాలంకృత స్వర్ణ కవచ పంచలోహ శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత ధూపదీప నైవేద్యాలతో పరమశివుడికి కర్పూర హారతులను సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.